హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్లో మొక్కలకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ అవసరం అవుతుంది అనేది ఈరోజు మన టాపిక్ అండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అండి మనం మొక్క పై భాగం నుంచి మొదలు పెడతాము. సో ఫస్ట్ ప్రూనింగ్ అండి. మన పువ్వులు ఆల్రెడీ విచ్చుకున్నవి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పండిపోయిన ఆకులు, అలానే ఎండిన ఆకులు, అలానే ఈ బ్యాడ్ బ్రాంచెస్ అంటారు, వాటిని కూడాను ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ప్లాంట్ ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెకండ్ అండి, డీవీడింగ్. మొక్క కుండీలో ఏమైనా కలుపు మొక్కలు ఉంటే కనుక వాటిని మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల కూడా ఎనర్జీ సేవ్ అవుతుంది మొక్కకి. దెన్ థర్డ్ స్టెప్ వచ్చేసండి పెస్టిసైడ్స్. ఇవి మనకి ఎండాకాలంలో ఈ చీడ పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయండి కొన్ని మొక్కలకి. వాటిని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అవి మొత్తం ఎక్కువగా అయిపోయి ప్లాంట్ పాడైపోతుంది అనమాట. సో ఇవి ఏవైతే పెస్టిసైడ్స్ మీరు వాడాలనుకుంటున్నారో అవి ఆర్గానిక్ వాడండి. సో అందులో ముఖ్యంగా నా ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి నీమ్ అండ్ గార్లిక్ అండి. ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఇన్సెక్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. సో కాబట్టి మీరు ఇది నీమ్ అండ్ గార్లిక్ వాడచ్చు. అలానే ఇంకోటి అండి, సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడాను సేమ్ అండి. ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఇన్సెక్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఇదైనా వాడచ్చు. ఆ తర్వాత మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు. అలానే మీరు ఇంకా ఏమైనా ఇంట్లో హోమ్ మేడ్ ఏమైనా చేసుకుంటే కనుక అది కూడా యూజ్ చేయొచ్చు, లైక్ ఈ బేకింగ్ సోడా అని. సో ఇంకా ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఆర్గానిక్గా అలానే హోమ్ మేడ్ అయితే కనుక ట్రై చేయండి. ఆ తర్వాత ఫర్టిలైజర్స్. ఇక ఫర్టిలైజర్స్ ఎరువులు ఏం వేయాలి అంటే కనుక మ్యాక్సిమం అండి వర్మి కంపోస్ట్ అనేది ట్రై చేయండి. వర్మి కంపోస్ట్ అనేది ఒక 2 గుప్పెళ్ళు కుండీలో 1 ఇంచు మట్టిని తీసి ఆ తర్వాత ఈ వర్మి కంపోస్ట్ని వేసి ఆ తర్వాత మళ్ళీ మట్టిని చదరంగా చేసుకుని వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వర్మి కంపోస్ట్ని వాడండి. అలానే ఒకవేళ మీ దగ్గర కౌడంగ్ ఉంటే కనుక ఒకరోజు నైట్ ఆ కౌడంగ్ని, ఎండిన పేడని నానబెట్టి ఆ తర్వాత రోజు మీరు దాన్ని డైల్యూట్ చేసుకొని మొక్కలన్నిటికీ పోసుకోవచ్చు. లిక్విడ్ ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు 5th స్టెప్ అండి. ఇవి మనం ఎర్లీ మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పోసే టైంలో ఎండ రాకముందేనండి మొక్కల పైన అంటే ఆకుల మీద కూడా మీరు వాటరింగ్ చేస్తూ ఉండాలి, నీళ్లు చిలకరిస్తూ ఉండండి. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొక్క హెల్తీగా ఉంటుంది. దాంతో పాటుగా మనం కొంతవరకు ఈ చీడ పురుగుల నుంచి కూడా కంట్రోల్ అవుతుందండి కొంతవరకు. సో ఇలా చిలకరించడం వల్ల ఈ చీడ పురుగులు, తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి అంటారు. సో అదొకటి. అండ్ ఇది మీరు చిలకరించేదండి ఎండ రాకముందే చేయండి. ఆ తర్వాత మార్నింగ్, ఈవినింగ్ కూడా చేస్తే మంచిది. నెక్స్ట్ వచ్చేసి 6th స్టెప్ వాటరింగ్ అండి. మీరు వాటరింగ్ చేసేటప్పుడు మట్టిలో తేమ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత వాటరింగ్ చేయండి. ఆ వాటరింగ్ చేసేది కూడా ఎర్లీ మార్నింగ్ చేయండి. ఒకవేళ ఈవినింగ్ అయితే కనుక 5:30 తర్వాత చేయండి. అండ్ నెక్స్ట్ అండి 7th స్టెప్ వచ్చేసి మల్చింగ్ పద్ధతి అండి. ఇవి ఎండాకాలం మేడపైన ఉంటాయి కాబట్టి ఎండకి బాగా వాటర్ అనేది అంటే మట్టి ఎండిపోయి వాటర్ ఎక్కువగా మనం పీల్చుకుంటూ ఉంటుంది. సో మనం ఇప్పుడు వాటర్ సేవ్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మట్టి పైన లేయర్ ఎండిపోకుండా ఉండడానికి, తేమ ఉండడానికి కుండీలో మీరు మల్చింగ్ పద్ధతి అనేది ఫాలో అయితే కనుక చాలా మంచిది. మల్చింగ్ అనేది ఏం లేదండి, మీరు ఎండిన ఆకులు కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఎక్షల్స్ కానివ్వండి. ఈ ఎక్షల్స్ అంటే నేను ఎక్కువగా ఎక్షల్స్ వేస్తూ ఉంటాను. దీనివల్ల మనకి ఒక మంచి బెనిఫిట్ కూడా ఉంది. ఇది మనం ఇలా వేసిన తర్వాత ఇవి కొన్ని రోజులకి ఎండిపోయిన తర్వాత వీటిని మనం కొంచెం క్రష్ చేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. అందులో కాల్షియం ఉంటుంది. సో అంటే మనకి ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇలా వేయడం వల్ల మట్టిలో తేమ నిలిచి ఉంటుంది, కొన్ని రోజులకి అది మట్టిలో కూడా కలిసిపోయి కాల్షియం వస్తుంది అనమాట. సో అందుకని నేను అది వాడతాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వాడండి, లేకపోతే లేదు. ఆ తర్వాత ఎండిన ఆకులు. ఈ ఎండిన ఆకులు కూడా ఈ విధంగా పరుచుకొని పెట్టుకుంటే మనకి తేమ అనేది ఉంటుంది. ఇది రోజు వాటరింగ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇది మనకి మట్టిలో కలిసిపోతాయి. ఇవి కూడాను. ఇవి 2 లేవంటే కనుక న్యూస్ పేపర్లు కూడా వేసుకోవచ్చు అండి, బాగా పనిచేస్తుంది అది కూడాను. ఇవి కూడా లేవంటే కనుక స్టోన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా చాలా ఉన్నాయండి. ఆ తర్వాత వీటన్నిటిని అంటే కుండీలన్నీ దగ్గరగా పెట్టండి. దీనివల్ల ఏంటంటే మొక్కల యొక్క నీడ అనేది మొదల మీద పడి తేమ అనేది నిలిచి ఉంటుంది. ఇక ఫైనల్ స్టెప్ అండి, గ్రీన్ షేడ్ నెట్ ఉంటే కనుక యూజ్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక మధ్యాహ్నం వచ్చే ఎండ నుంచి మొక్కల్ని తీసి నీడలో పెట్టడానికి ట్రై చేయండి. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఏసీ, ఫ్యాన్ ఏవైతే ఉంటాయో బయట వాటి నుండి మొక్కల్ని దూరంగా ఉంచండి. సో అదండి ఈరోజు వీడియో. ఐ థింక్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.